న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు జలాశయాన్ని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ సందర్శించారు. డ్యాంలో హెడ్ రెగ్యులేటర్ వద్ద నుండి డ్యాం గేట్లను మరియు జలాశయంలో డెడ్ స్టోరేజ్ నీటిని పరిశీలించారు. రాపూర్ మండలంలో పలు గ్రామాలకు సాగునీటి సౌకర్యం లేదని, కండలేరు జలాశయంలో 30 టీఎంసీల సామర్థ్యం నుండి సప్లైన్ ద్వారా వెలుగొను చెరువుకు నీరందించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. డ్యాం గేట్లు మరమ్మతులు చేయించాలని, అలాగే కండలేరు జలాశయాన్ని ముంపు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాలి అంకబాబు, ఆనందరెడ్డి, సురేంద్రరెడ్డి, గణపతి, ఓజిలి సుధాకర్, నరాల సుబ్బారెడ్డి, ప్రశాంత్ కుమార్, ధనంజయ, ఆడిటర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకుంటాం సార్. మేజర్ డిమాండ్ అది సార్. వెలుగొని చెరువుకు నీళ్ళు ఇస్తే రాపూర్ పెద్ద చెరువుకు వస్తాయి, సైదరాబాద్ వస్తాయి, గిలకపాడు, అది జోరేపల్లి, సిద్ధవరం, అన్నిటికీ దాదాపు అన్ని గ్రామాలు. జోరేపల్లి, సిద్ధవరం ఆల్రెడీ ఉన్నాయి. ఈ సైదరాబాద్పల్లి, సిద్ధవరం, గిలకపాడు అనేది ఈ అవసరం వస్తాయి. ఈ జోరేపల్లి ఇవి ఉన్నాయి, 4-5 గ్రామాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. రిప్రజెంటేషన్ సార్ సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇక్కడ నుంచి గ్రావిటీ తోమాయికి, నెల్లేపల్లికి అన్నిటికి వచ్చేస్తాం. అందువల్ల అన్నింటినీ అప్పులో ఉంది. వెలుగుని పడమర అప్లైంది కాబట్టి ఆ పాయింట్ మనం అడుగుతా ఉన్నాం. రెండోసారి డెడ్ స్టోరేజ్ మీరు చెప్పేది ఇందాకే వాటర్ రావడం లేదు, ఆ సిల్ట్ తీయమని చెప్పి డిస్ప్లే అవుతాం. అది పబ్లిష్ అయింది. ప్రపోజల్ కూడా కాదు, ఎస్టిమేట్ వేసి పబ్లిష్ టెండర్ యూపీమెంట్ పెట్టేసి ఈ రోజు నుంచి పబ్లిష్ అవుతుంది. ఎవరైనా రావచ్చు. అది ఈ నెల వచ్చే నెల 8 లాస్ట్ డేట్, 8వ తేదీ 5 గంటలకు లాస్ట్ డేట్. ఆ రోజు అయిపోయిన తర్వాత ఫర్దర్గా అది ఎవరు వస్తే అది దాన్ని తీయించి తిరుపతికి నీళ్ళు ఇవ్వాలి అర్జెంట్గా. ఓకే సార్. రెండోది ఏంటంటే ఈ గేట్లు మాకు తెలిసినంత స్టక్ అయి ఉన్నాయి సార్. వాటి మీద దృష్టి పెట్టాలని అది కూడా ఇప్పుడే మీరు చెప్పారు. 2 సార్లు టెండర్ పిలిచాము, రాలేదు. ఎందుకు రావడం అనేది అర్థం కాలేదు సార్. అంటే లో టెండర్నే కాదు నిధులు అలాంటి కావు, బిల్లులు నమ్మకం ఇప్పుడు ఈ రోజు మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళందరికీ 150 సంవత్సరాలు పట్టేటట్టుంది సార్. అందువల్ల వాళ్ళ కానీ అసలు నిరుద్యోగులు బిల్లింగ్ కానీ అయితే నష్టపరిహారం ఇవ్వడం బెటర్ సార్. అందుకోసం ఎందుకంటే ఆల్రెడీ సార్ వైజాగ్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు, నర్మదా డ్యామ్లో ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా మనకు ఉద్యోగం ఇవ్వండి లేదా నష్టపరిహారం ఇవ్వండి. ఆ డిమాండ్ గవర్నమెంట్కి మీరు పంపిస్తే నేను కొంచెం ఇరిగేషన్ మంత్రి ఈ ప్రభుత్వం మా ఇదైతే మాత్రం నేను తక్షణం ఎస్సీ గారికి ఫార్వర్డ్ చేయించి తక్షణంగా నేను వాళ్ళకి ఇంటికి చేస్తాను. తొందరలో ఇది వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది లేదు. 8వ తేదీకి లాస్ట్ డేట్. సిల్ట్ కానీ గేట్లు కానీ ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరనే వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయించేదని. టెండర్ అంచనా ఎంత అండి? గేట్ ఇప్పుడు వీళ్ళు గేట్లు ఎత్తి నీళ్ళు వేయాలని గేట్ స్ట్రక్ అయి ఉండదు లేదు. 3వ నెంబర్ గేట్ పనిచేస్తుంది, దాని ద్వారా ఇవ్వచ్చు. సిల్ట్ తీసేస్తే మామూలు కొన్ని గేట్లు లేక ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అదే సార్, ఆ డిమాండ్ల మీద రావడం యాక్సిడెంట్లకు 2 డిమాండ్లకి ఈరోజే సొల్యూషన్ దొరికింది.